జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ గురించి వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏమనుకుంటుంది? సాక్షి పత్రికలో మాత్రం అందరి నోట ప్రశంసలు అనుకుంటుంది. మావిగన్ అందరి దగ్గర చర్చ మావిగన్ అని చెప్పేసి బీభత్సమైన ఎలివేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి రియాలిటీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఏమనుకుంటుందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతోన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌర్లమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మొత్తానికి మావిగన్ గురించి మామూలు ప్రజానీకం ఏమనుకుంటున్నారో అందరికి కూడా అర్థమైంది. సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేటువంటి విశ్లేషకులు కావచ్చు, వాళ్ళలో కొంతమంది ఏమో ట్రోల్ చేస్తున్నారు, అసలుకి మావిగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భ్రష్టు పట్టిస్తున్నారు అంటారు. కానీ కొంతమంది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బ్యాచ్ ఏమో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఫ్యూచర్ అయిపోద్ది, మావిగన్ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఎలివేషన్లు ఇస్తున్నారు. ఏంటి అసలు మొత్తానికి వాళ్ళ మధ్య నెలకొన్న సందిగ్ధ పరిస్థితి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు ఇవాళ ఈశ్వర్ది ఒక షో చూసారా? ప్రసాద్ని నువ్వు అసలు రాకు అన్నట్టు మాట్లాడాడని. వాళ్ళ కేఎస్ ప్రసాద్ ఆయన వస్తారు కదా, ఒక ఆయన జర్నలిస్ట్ అనలిస్ట్, ఒక ఆయన అనలిస్టు, ఆయన మావిగన్కి జగన్ తిట్టిపోసాడు కదా. ఆయనే కాదు, చాలామంది తిట్టారు, మనం పేర్లు చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళే అందరూ కూడా నెగిటివ్ అయ్యారు మీరు చూస్తే కనుక. అయితే ఇప్పుడు కొంతమంది కొంచెం పాజిటివ్గా మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే అన్న మరి పేమెంట్స్ కట్ అయ్యాయో ఏమో మనకు తెలియదు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే. సో అంటే మీరు అన్నట్టుగా ఒక కన్ఫ్యూజన్లో ఉంది వైసీపీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో ర్యాండమ్గా వచ్చాడు, ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాడు. గన్ను అంటే అందరూ పేలుతుంది అనుకున్నారు, ఏం పేర్లా, జనాలకి ఏం ఎక్కలేదు, తిట్టిపోశారు. ఈ జగన్కి పని పాటు లేదు అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా అదేనండి. మావిగన్ అనే పేరు అసలు ఎందుకు సూచించాడు అంటే డైవర్షన్ అంతే. ఎందుకు చెప్పాడో ఆయనకు కూడా తెలీదు, ఎందుకు మాట్లాడాడో ఆయనకు తెలియదు. అంటే అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ డైవర్షన్ చేయాలి. ప్రజలు అమరావతిని ఒక రాజధానిగా గుర్తించకూడదు, రాష్ట్రంలో ఒక రాజధాని ఏర్పడకూడదు, రాష్ట్రం అంతా కూడా చీకటిమయమైపోవాలి, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు. ఆయన దృష్టి అంతే ఉంటుంది. ఇప్పుడు ఎంతసేపు ఉచిత పథకాలు, నేను పథకాలు ఇచ్చాను, ప్రజలు నన్ను మోసం చేశారు అనేది బాగా పెట్టుకున్నాడు. కొత్తలోనేమో ప్రజలు ఎందుకు ఓటేయలేదో అని ప్రజలు నిలదీశాడు ఓడిపోయాక. తర్వాతేమో మళ్ళీ ఈవీఎంలు అన్నాడు. అక్కడేమో సార్కి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయాడు. అంటే మనిషి తన్ని తాను కాపాడుకోవడం కోసం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇంతమందిని బలిపశువులు చేస్తున్నాడు వైసీపీ వాళ్ళు. ఇవాళ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు ఆ మావిగన్ని సమర్థించలేక. అంబటి రాంబాబు అద్భుతం అంటాడు, పేరుని నానియా ఆయన అద్భుతం అంటాడు. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు, కొత్త వాళ్ళు కూడా తెర మీదకి వస్తున్నారు, ఆయన మావిగన్ని సమర్థిస్తున్నారు. అంటే ఎందుకు అసలు ఏంటి దీనివల్ల కలిసి వచ్చేది? ఇప్పుడు ఒక రాజధాని అయ్యాక మీకు ఎన్నిసార్లు చెప్పినా మన జగన్మోహన్ రెడ్డి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, తరచి చూసుకుంటే అవును కదా, అమరావతి రాజధాని అయితే నాకు వచ్చిన నష్టం ఏంటి అని ఎందుకు అనుకోరు మీరు? ఒక కులం మీదో లేదు ఒక వ్యక్తి మీదో కొందరు వ్యక్తుల మీదో మీకు ఎందుకు అంత కోపం అసహనం మనకు అర్థం కాదు. ఇవాళ అమరావతి కనుక రాజధాని అయిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మంచిదే కదా. రేపొద్దున మీరు వచ్చేసరికి ఒకవేళ మీరు వస్తామని అనుకుంటే బై ఛాన్స్ అమరావతి రాజధానిగా ఉంటుంది. ఈలోగా ఏం చేయాలో చేస్తారు. చేయగానే మీకు ఏమవుతుంది? చక్కగా మీరు వచ్చి కూర్చుని మీరు ఆ ఫలాలు అందుకుంటారు. స్క్రాచ్ నుంచి మొదలు పెట్టక్కర్లేదు కదా, అప్పులు చేయక్కర్లేదు కదా. ఎందుకని ఆలోచించరు వీళ్ళు? ఇన్ని రాష్ట్రాలున్న ఏ రాష్ట్రంలోనైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మనం చూసామా? ఇన్క్లూజివ్ ఆఫ్ కేసీఆర్ చేసిన మంచి పనులు మనం కనుక చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చేశారో వాటిని ఏది పాడు చేయలేదు ఆయన. ఇప్పుడు ఒక కాళేశ్వరంలో ఆయన ఏదో చేశాడు, ఆంధ్ర వాళ్ళని తిట్టాడు, ఇలా కొన్ని చెడులు ఉన్నాయి ఆయనలో. ప్రెస్ని దూరం పెట్టాడు, దురహంకారం చూపించాడు. అవి పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధికి కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించి కానీ నెగిటివ్ కమెంట్స్ చేయలేదు ఎప్పుడు. చంద్రబాబు నాయుడు ఆయన శత్రువు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక పదవి ఇవ్వలేదు అంతే. ఆ పదవి ఇవ్వకపోవటం అనేది ఇవాళ ఆయన 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, రాష్ట్రాన్ని దోచుకోగలిగాడు, ఒక కుటుంబం పైకి వచ్చింది. నేను అంటున్నది అది. ఇంకెక్కడ ఏ రాష్ట్రంలోనూ ఎవరూ కూడా ఇలా నెగిటివ్గా లేరు. ఈవెన్ పార్లమెంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా దానికి ఆమోదం తెలిపారు, చాలా చక్కగా మాట్లాడారు అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గురించి. ఒక తెలుగువాడిగా
వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు సంతోషించడు? ఎందుకు ఆ మనస్తత్వం అట్లా ఉంటుంది? నిజంగానండి ఆయన మనస్తత్వం మీద ఒక విశ్లేషణ చేసినా లేదు, అసలు అది ఒక పరిశోధనకు పనికొచ్చే అంశం నన్ను అడిగితే. బికాజ్ అసలు ఇలా ఎవరు ఉండరు. ఏంటి ఎక్కడ లోపం? అసలు పోనీ ఆయన అలా ఉన్నాడయ్యా, మీరందరూ ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? మీరందరూ దాన్ని సమర్థించలేక ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు మిగతా వాళ్ళు? ఇవాళ సజ్జలు వస్తాడు, సజ్జలకు అప్పచెప్పారు, సజ్జలు వచ్చి మావిగన్ బ్రహ్మాండం అంటాడు. దాన్నేమో ప్రచారం చేయడం కోసం సాక్షి పేపరు, సాక్షి ఛానల్ కూడా ఆపసోపాలు పడిపోతున్నాయి. ప్రజలేమో పక్క తిట్టుకుంటున్నారు. ఈ మధ్యన కొత్తగా చిన్న చిన్న ఛానల్స్ ఉన్నాయి వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించి, అంటే వాళ్ళకి సంబంధించినవి. వాళ్ళ చేత తిట్టించటం ఈ వీళ్ళందరినీ, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, లేకపోతే పవన్ కళ్యాణ్ని, లేకపోతే అమరావతిని. అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఎవరెవరికో డబ్బులు ఇవ్వడం, తీసుకురావటం, మాట్లాడించటం. వాళ్ళకి తుది మొదలు తెలియదు, వాళ్ళకి తలాతోక తెలియదు, వాళ్ళు మాట్లాడేస్తారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు అనలిస్టులే. ఎంత దౌర్భాగ్యం అయిపోయింది. ప్రతివాడు జర్నలిస్ట్, ఇదో పదం ఒకటి. అసలు జర్నలిజంలో చదువుకుని ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోవాలి ఇంకా. కాబట్టి ఇవాళ ఈ మావిగన్ అనే దాని మీద అసలు ఇంతకంటే మన అసలు డిస్కషన్ అనవసరం అండి. వాళ్ళతో దీనికి ఒక తెర వేసేస్తే ఆయన పాటలు ఆయన పడతాడు. అమరావతి అభివృద్ధి దాని పాటికి అది జరుగుతుంది అంతే. కొంతమంది విశ్లేషకులు, అంటే జగన్మోహన్ రెడ్డికి మొదటిదాకా సపోర్ట్ చేసిన విశ్లేషకులు ఈ యొక్క అంశానికి సంబంధించి ఆయన మీద ఈ విధంగా ట్రోల్ అవుతున్నాడు, ఇంకా మేము ఆయన ప్రొటెక్ట్ చేయలేకపోతున్నామని చెప్పేసి అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు, కానీ ఏం చేస్తారు? వాళ్ళు నిజాలు మాట్లాడారు మొదటిసారి. మరి ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయించాలి, మనకు తెలియదు. పేమెంట్ ఇస్తాడా, పేమెంట్ కట్ అవుతుందా, వాళ్ళందరినీ గెట్అవుట్ అంటారా అనేది వాళ్ళు చూసుకోవాలి. కానీ నిర్భయంగా అయితే చెప్పగలిగారు అది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.